హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు శశి కిచెన్ బుక్. ఈరోజు రెసిపీ కర్ణాటక ఫేమస్ ఉగ్గాని అండి. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడు వేయించిన శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి, 2 ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులో 4 కప్పులు మరమరాలు వేసుకొని అవి శుభ్రంగా కడుక్కోవాలండి. అవి కాస్త మెత్తబడిన తర్వాత దానిలోని వాటర్ అంతా పోయే విధంగా ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న మరమరాల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో కాస్త ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం వాటర్ తీసి సాల్ట్ వేసుకున్న మరమరాలు వేసుకొని కలుపుకోవాలి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అవి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నేను ఫస్ట్ టైం చేశానండి, నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్న పొడి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఉగ్గాని టేస్ట్ మొత్తం ఈ పౌడర్ వల్లే వస్తుందండి. ఇది కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఒక 1/2 నిమ్మకాయ రసం వేసుకోవాలండి. అది కూడా ఒక్కసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఉగ్గాని రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇది హెల్దీ కూడా. ఒకసారి మీరు కూడా నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్టింగ్ మై ఛానల్.